brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేసిన మోయినాబాద్ పోలీసులు 17 మంది నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని ఇప్పటికే రిమాండ్కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం 4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రామరాజ్యం అనే రాడికల్ సంస్థకు చెందిన 20 మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని, అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందరరాజన్ తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామరాజ్యం పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన కొంతమంది వ్యక్తులు ఈ నెల 7న చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ను కలిశారు. రామరాజ్య స్థాపనే తమ లక్ష్యం అంటూ రంగరాజన్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనపై ఎక్స్లో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మ రక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు కేటీఆర్. మరోవైపు దాడి ఘటనపై చిలుకూరు పూజారి రంగరాజన్తో మాట్లాడినట్టు ఎక్స్లో తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నానని, అవసరమైన సాయాన్ని అందిస్తామని చెప్పినట్టు వివరించారు బండి సంజయ్. రంగరాజన్ పై దాడి ఘటనపై స్థానికులు ఏమంటున్నారు, ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అసలు ఎందుకు ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి చిలుకూరు నుంచి అందిస్తారు. ప్రస్తుతం మనం చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడికి ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏదైతే శుక్రవారం రోజున కొంతమంది వ్యక్తులు రంగరాజన్ నివాసానికి వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం బ్యాక్ సైడ్ అతని నివాసం ఉంటుంది. అతనితో మాట్లాడాలని చెప్పేసి వెళ్ళిన తర్వాత మొదటిగా సౌందరరాజన్, ఎవరైతే రంగరాజన్ తండ్రి బయటికి వచ్చారు, ఆ తర్వాత అతను ఇటీవల కాలంలోనే కుంభమేళకి వెళ్ళి వచ్చారు కాబట్టి తాను ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పినప్పటికీ కూడా లేదు, తాము దూరం నుంచి వచ్చాము మాట్లాడాలి అంటూ కూడా రాఘవరెడ్డితో పాటు అతనితో పాటు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఫోర్స్ చేయడంతో రంగరాజన్ ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రామరాజ్యానికి సపోర్ట్ చేయాలంటూ కూడా రంగరాజన్ని అడిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అతను ఏదైతే సమాధానం చెప్తున్నటువంటి సమయంలో ఎదురు తిరగడంతో పాటు అక్రమంగా ఇంట్లోకి చొరపడడం లాంటివి చేశారు. ఈ నేపథ్యంలోనే అతని మీద కొంత దూషించేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా దాడి చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మోయినాబాద్ పోలీసులు సైతం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 22 మంది ఎవరైతే ఇంట్లోకి చొరబడ్డారో ఇప్పటికీ 17 మందిని గుర్తించారు. ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు రాఘవరెడ్డిని మాత్రం రిమాండ్కి తరలించారు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఐదర్గూడ నుంచి అండి. ఇప్పుడు ఈ రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి గురించి మీకు తెలుసా? అంటే ఈ మధ్య అనుకోవడం వినాం, కానీ కాకపోతే ఇలాంటి అర్చకుల మీద దాడి జరగడం అంటే అందరూ ఇది సామాన్యులు ఎవరికైనా మంచిది కాదండి. రంగరాజన్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. సో ఆయన గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? మరి మీరు ఎట్లా చేస్తారంటే ఆయన వాళ్ళని దొరికించి వాళ్ళు చేయాలి, వాళ్ళను బయటికి వెళ్ళొద్దు అంతే. ఇంతవరకు ఇన్నేళ్ళ సంది ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది డెవలప్ అయ్యి, అంతకన్నా ముందు సంవత్సరానికి 10 దినాలు జాతర అవుతుంది. ఇప్పుడు ఇన్ని దినాల కోలే మాకు ఎవరికి ఇంత ఆటకం లేకుండా అందరం బతున్నాం దేవుని అనుగ్రహంగా, ఆయన అనుగ్రహంగా. ఆయన పూజ చేస్తుంటే దేవుడు ఇలా పడ్డాడు. ఇవి ఆయనని ఈ దాడి చేసేది తప్పు కదా. ఈ తప్పు చేసిపోతే మేమంతా లోకమంతా ఏమవుతుంటే ఊరేమవుతుండే. ఆయనను కాపాడాలి అందరూ, మేమందరం కూడా ఆయనను కాపాడుకోవాలి. వ్యాపారస్తులతో పాటు ఎవరైతే రంగరాజానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, యావత్ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా ఈ యొక్క దాడిని మాత్రం ఖండిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి.